వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన క్రైస్తవులము అని చెప్పుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించినాము, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్న నువ్వు నేను మనమందరము తీర్పు ఎలా తీరుస్తున్నామో, బాబా మేము ఎందుకు తీర్పు తీరుస్తామంటే మేము ఎవరు తీరుతామంటే బాబు అంటారా? తీరుస్తున్నామా లేదా తీర్పు? మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. అంత్య దినాల్లో ఉన్నాము, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి ఆయన సన్నిధానంలో ఒప్పుకుందాం. ఇది సపరేట్ వ్యక్తి, ఇది సపరేట్ వ్యక్తి. చూడటానికి ఇద్దరికి ఇద్దరు ఏమి కనపట్ల. కృపాధరణ సన్నిధి యేసయ్యా నా పెన్నిధి, కృప వెంబడి కృపను ఇచ్చే ఆయనే నా ప్రతినిధి. ఆశ్రయుడా నా నిత్యాధారమా, సౌందర్య పూర్ణడా నిన్నే స్తుతించేదా. మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనేను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఈ రాకడ సమీపమైంది కాబట్టి ఆయన రాకడ వస్తున్న ఈ సమయంలో, ఈ ఆఖరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనల్ని ఎలా ఉండమని దేవుడు చెప్తున్నారు. ఎలా ఉండమని దేవుడు చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు వారు స్వయాన్ని చెప్పినటువంటి మాట ఏంటి అంటే, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన, ఎట్లా ఉండదు న్యాయమైన తీర్పు? తీర్పు అంటే ఏంటి అసలు? జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ లోకానుసారంగా కోర్టులో ఉంటుంది జడ్జిమెంట్. మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆయన దగ్గర ఆయన జడ్జిమెంట్, ఆయన న్యాయస్థానము నిర్దోషిని నిర్దోషి అంటారు, దోషి కదా. అటువంటి సందర్భంలో మరి ఈ లోకంలో క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవులము అని చెప్పుకున్నటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించినాము, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటున్న నువ్వు నేను మనమందరమును తీర్పు ఎలా తీరుస్తున్నాము? అయ్య బాబాయ్ మేము ఎందుకు తీర్పు తీరుస్తామంటే మేము ఎవరు తీర్చమండి బాబు అంటారా? తీరుస్తున్నామా లేదా తీర్పు? మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. అంత్య దినాల్లో ఉన్నాము, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి ఆయన సన్నిధానంలో ఒప్పుకుందాం. పలానా వ్యక్తికి నేను తీర్పు తీర్చాను, అది తీర్పు కిందకి వస్తుందా, లేకపోతే గద్దింపు కిందకి వస్తుందా, లేకపోతే సరిదిద్దే కిందకి వస్తుందా అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే చాలా సందర్భాల్లో దిద్దుబాటు చేసేదానికన్నా, సరిచేసేదానికన్నా తీర్పు తీర్చేది ఫస్ట్ స్థానంలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. తీర్పు తీరుస్తూ ఉంటాం కదా. ఈ తీర్పు తీర్చే పనిలో యేసుక్రీస్తు వారు అంటున్నారు ఇక్కడ, ఆయన అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడ విశ్రాంతి దినం రోజు ఒకరిని స్వస్థతపరుస్తారు యేసుక్రీస్తు వారు. ఈ మాట చెప్పేదానికి ఈ జ్ఞానులు పరిచయులు వీళ్ళందరూ వచ్చి, నువ్వు ఇది ఎందుకు చేసావు, ఈరోజు విశ్రాంతి దినం కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రశ్నిస్తున్నప్పుడు అక్కడున్న ఉద్దేశం ఏంటంటే, పైన చూసి ఏం చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. అదే పై రూపాన్ని చూసి, ఈ వెలిచూపుతో కాక, వెలిచూపు అంటే వేలుతో చూపించి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు. ఎక్కడ ఉంది న్యాయమైన తీర్పు? ఈ లోకంలో చాలా మంది చాలా వరకు న్యాయమైన తీర్పు కోసం పోరాడుతూ ఉన్నారు. ఈరోజు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఈ లోకంలో ఉన్నటువంటి తీర్పులు. అదే యేసుక్రీస్తు వారి దగ్గర ఆయన రాకడ రాగానే, మనం ఎత్తపడంగానే ఎక్కడ ఉంటాం మనం? తీర్పు ఉంటుందా? ఉంటుంది కదా తీర్పు. అదే ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను అనేది, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ సందర్భాన్ని తీసుకురావట్లేదు. కానీ మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుంది? తీర్పు
ఫాలో అవుతూ ఉన్నది రాయబడింది కదా. మీరేం చేయకూడదు, తీర్పు తీర్చొద్దు. మత్తయి సువార్త 7:3 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7:3 మీరు తీర్పు తీర్చకుడి. చాలు, తర్వాత చదువు. మీ గురించి తీర్పు తీర్చబడదు. మనకు తీర్పు తీర్చాలా వద్దా? తీర్చకూడదా? క్లారిటీలో ఉండండి. తీర్చకూడదా? లోకంలో ఉన్న దాని గురించి ఒక్క ఉదాహరణ చెప్తా. ఈరోజు మన వైపు తప్పు లేదు మాట, అక్కడ న్యాయమూర్తి న్యాయం చెప్తేనే కదా మనకి మన దగ్గర తప్పు లేదని తెలిసేది. మళ్ళీ తీర్పు తీర్చొద్దంటే ఎట్లా? ఆయన తీర్పు చెప్తేనే కదమ్మా మనకి న్యాయమో అన్యాయమో తెలిసేది, మనం నిర్దోషులమో దోషులమో తెలిసేది. కాదా? ఉన్న నిజమో ఏదో చెప్పండి. ఇప్పుడు మనకి తీర్పు తీర్చొద్దు, తీర్పు తీర్చాడు దేవుడు అనుకుందాం. తీర్పు తీర్చబడదు అని అంటే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో మరి నాకైతే తెలియదు, కానీ మనకి ఇంకా ఏ పనికిరాని వాళ్ళ లెక్కలో ఉంటుందని అర్థం. అది మీరు తీర్పు తీర్చడారు అనుకోండి, మీ గురించి తీర్పు తీర్చబడదు. ఎవరి దగ్గర చెప్పండి కదా? తీర్పు తీర్చబడదు. అప్పుడు ఏం ప్రయోజనం ఏముంది? ఇంకా మనకి ప్రయోజనం ఏముంది చెప్పండి ఒక మాట. అర్థం కానట్లేదు. ఈరోజు నేనున్నా వెళ్ళి చూపుతూ అన్నకి తీర్పు తీర్చిన, అన్నా నువ్వు ఇదేనా ఇదే అంతేనా అన్నా. నేను ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దామని తీసుకొచ్చినప్పుడు దాన్ని చూపిస్తాను. చెప్పిన తర్వాత నా పరిస్థితి ఏంది? కరెక్ట్, మన వైపు కూడా అరే కరెక్ట్ మాట్లాడరు ఎచ్చరని చెప్పరు. అది తీర్పు తీర్చడం అంటే. అది మనం తీర్పు తీర్చుకోకుండా మనం ఉంటే సైలెంట్గా ఉంటే, అన్న ఓ మాట తిట్టాడు, ఓకే అన్న ఓకే, ఏ స్టీఫెన్ బ్రదర్ పాపం ఎచ్చరు సైలెంట్గా ఉన్నాడు ఎందుకు తిడతావు, అది ఏంది? అది తీర్పు. ఇప్పుడు ఎట్లుంటది? అన్న తిడుతున్నారు, నేను పడతా ఉన్నా, నాలో లేదు కానీ నేను పడతా ఉన్నా. అప్పుడు ఏమవుతుంది? న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది కదా. అంతే కదా? అంతేనా కదా? దేవునికి మహిమ కలుగుతుంది కాక. అదే మాట ఇక్కడ చెప్పబడుతుంది అంటే, మీరు తీర్పు తీర్చొద్దు. ఫస్ట్ వెలుచూపుతో పలానా సిస్టర్ వీళ్ళు, పలానా బ్రదర్ వీళ్ళది, వాళ్ళది వీళ్ళది అని నువ్వు తీర్పు తీర్చొద్దు. నువ్వు ఎవరా అసలు తీర్పు? రోమపత్రిక 2వ అధ్యాయం ఒకసారి చదవండి, అక్కడ చెప్పబడిన మాట. నువ్వెవరైనా సరే 2వ అధ్యాయం 1 నుంచి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడైనానో సరే నిరుత్తరుడైన, సమాధానం లేని వాడిగా ఉన్నావు, సమాధానం లేదు నీ దగ్గర. దేని విషయములో ఎదుటి వాడికి తీర్పు తీరుస్తున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని నీకు నువ్వే చేసుకుంటున్నావు. పౌలు గారు చెప్తున్నారు ఈ మాట. యేసుక్రీస్తు వారు చెప్పబడింది ఏంటి? వెలుచూపుతో నువ్వు తీర్పు తీర్చొద్దు. తర్వాత ఇంకొకటి, మీరు తీర్పు తీర్చబడి మీకు తీర్పు తీర్చబడదు. తర్వాత ఇప్పుడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటిది? నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత హోదా ఉన్నా సరే, నువ్వు ఎంత పైన ఉన్నా సరే, ఎన్ని మేడలు గదిలో ఉన్నా సరే, నువ్వేమైనావు? తీర్పు తీర్చే విషయంలో నిరంతరుడవై ఉన్నావు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఏదో కొత్తగా కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అర్థమైతే అర్థం చేసుకోండి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులతో పట్టుకోవాలి కాబట్టి మైక్ కింద పడుతున్నాను, గట్టిగా మాట్లాడతా. ఓకే సరే, ఇప్పుడు 2 పేపర్లు ఉన్నాయండి. ఏమన్నా కనపడుతుందా? దీంట్లో ఒకటి ఉంది, వెనకాల కాదు, వెనకాల ఉంది. అది ఆ వెనకాల నేను చెప్తా తర్వాత. ఇప్పుడు ఈ 2 పేపర్లు ఉన్నాయండి, ఏం కనిపించట్లే, కానీ దాంట్లో ఒకటి మార్క్ ఉంది. మీకు కనిపించదేమో, ఒక మార్క్ ఉంది, ఒక చిన్న డాట్ ఉంది అందులో. కనపడుతుందా? ఆ వెనకాడిది గమనించొద్దండి. వెనకది కనిపించలేదు కదా? కనిపిస్తలేదు కదా? డాట్ కనిపిస్తలేదు కదా? ఇది సపరేట్ వ్యక్తి, ఇది సపరేట్ వ్యక్తి. చూడటానికి ఇద్దరు ఏమి కనపట్ల, ఒకరిలో ఒకరికి ఏం కనపట్ల. ఇతనిలో ఉన్న తప్పు ఇతనికి కనపట్ల, ఇతనిలో ఉన్న తప్పు ఇతనికి కనపట్ల. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతను ఏం చేస్తున్నాడంటే, ఇతనికి ఒక చిన్న డాట్ కనపడింది ఇందులో, ఇతనిలో.
ఇతనిలో ఒక డాట్ కనపడింది. ఆ డాట్ నాకు కనపడుతుంది, మీకు కనపడలే. అది పెట్టాను నేను. అది ఇతనికి కనపడింది. ఆ డాట్ను చూసి ఇంత గజిబిజి ఉన్న ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ డాట్ను చూస్తున్నాడు. ఇంత గజిబిజి ఉంది ఈయన జీవితం. ఇప్పుడు చదువుకున్న ప్రకారంగా మీకు తీర్పు తీర్చబడదు అనే మాటను బట్టి, నీవు నిరుత్తరుడై ఉన్నావు అన్న దాన్ని బట్టి దీంట్లో ఇంత గజిబిజి ఉంది ఈయనది. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయనకి ఆ డాట్ చూసి, అరే నువ్వు ఇట్లున్నావురా, అరే నీది ఇదిరా పరిస్థితి, నువ్వు ఇదిరా పరిస్థితి అంటున్నాడు. తర్వాత ఇతను ఉన్నాడు కదా, ఇతనిలో ఒక డాట్ ఉంది, కానీ ఇతనిలో ఒక డాట్ కనబడుతుంది. ఇతను ఏం చేస్తున్నాడంటే ఇంత గజిబిజి ఉన్న ఈయన మళ్ళీ ఈయన ఏం చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఎవరికైనా ఈ గజిబిజి జీవితం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా గజిబిజి జీవితాలు ఉంటాయి. ఉండవా? యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత నేను చెప్పట్లే, ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందుకున్న తర్వాత ఏమైతే తెలిసిన, అతి వినయము అతి మంచి వచ్చేసి మనలోకి ఈ డాట్, చిన్న డాట్ ఉంటుంది, చిన్న డాట్, ఆ చిన్న డాట్ కనపడుతుంటుంది అందరిలో. నాలో ఇప్పుడు నా 2 కన్నులే మిమ్మల్ని చూస్తున్నాయి. సుమారుగా 100 కన్నులు నాకు 2 కన్నులు చూస్తున్నాయి. కానీ 100 కన్నులు నన్ను ఏం చేస్తున్నాయి? కళ్ళు మూసుకుని ఉన్నారా మీరు? నన్ను చూడట్లే మరి చెప్పండి. నేను మిమ్మల్ని 2 కళ్ళతోనే మిమ్మల్ని చూస్తుంటే మీ 100 కళ్ళు నన్ను చూడట్లే. మరి ఒకరికొకరు ఎలా ఉండాలి? మనం తీర్పు తీర్చుకోకూడదు, అది చెప్తున్నారు దేవుడు. ఈ అంత్య దినాల్లో ఏమైపోతుంది తెలుసా? ప్రతి ఒక్క చోట ఎక్కడ చూసినా వెలి చూపుతో తీర్పు తీరుస్తున్నారే తప్ప. ఇప్పుడు ఒక విషయం చెప్తా, సరే. ఇందులో ఒక వ్యక్తి నేను ఇలా ఉన్నాను అనుకున్నాను, కానీ వెనకాల మాత్రం ఇది అనుకోండి కాదు. ఈ ఒక్కదాన్ని పట్టుకొని ఇప్పుడు అన్న యజ్రాది ఒక తప్పు దొరికింది కదా, ఆ యజ్రా వెనకాల వెళ్ళిపోదాము, ఆ డ్యూటీకి వెళ్తే డ్యూటీకి, షాపింగ్కి వెళ్తే షాపింగ్కి, అక్కడికి వెళ్తే వస్తారా? ఎందుకంటే గజిబిజి జీవితం కనపడాలి కదా. మరి ఒక డాటే కనపడుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రియమైన వాళ్ళ, తీర్పు తీర్చేటప్పుడు తీర్పు తీర్చాలనుకున్న వ్యక్తి ఎలా ఉండాలి తెలుసా? ఈ డాట్ కూడా ఉండకూడదు, అందులో డాట్ కూడా ఉండకూడదు. సంఘం అనేది మడతైను, మచ్చైను, కలంకమైన మరి అట్టిది ఏదైనా ఉండకుండా ఉంటే నువ్వు మాట్లాడు. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? ఓరి నీ ఒక్కటే నేను చూపిస్తాను మీ అందరికి, నాకేమో 3, ఇది ఒకటి 4, నీలో ఏం లేదురా, నువ్వు నిరుత్తరుడు అయినావు అని చెప్తుంది ఇది. అంతే కదా. మీ ఇట్లా అంటే ఏమన్నమాట అర్థం? ఇట్లా అంటే లిఫ్ట్ అడుగుతారు, ఇట్లా అంటే థమ్స్అప్ అంటారు, ఇలా అంటే అర్థం చెప్పండి తల్లే. ఇప్పుడు ఇట్లా అంటే లిఫ్ట్, ఇలా అంటే థమ్స్అప్, ఇలా అంటే నిరుత్తరుడు అయిపోయినావు నువ్వు, నీలో ఏమీ లేదు, వేస్ట్ క్యాండిడేట్. మాట ఒకటి ఉంది నీలో, వేస్ట్ క్యాండిడేట్. ఇట్లా కదా అనేది. వాంట్లో ఏముంది అంతా వేస్ట్ ఇట్లా అంటారు కదా. అంటారా? ఎక్కువ శాతం ఇది చూపిస్తారు. మరి నిరుత్తరుడుగా ఉండి మనమే న్యాయవంతుడైన దేవుని దగ్గర మనం ఇంత ఇది చేస్తున్నామే, రేపు పొద్దున మనం ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ఎడల తీర్పు తీర్చమంటే, నీ ఎడల తీర్పు తీర్చకపోరా అంటే మన పరిస్థితి ఏంది? ఏంటి పరిస్థితి? నించున్న మాటలనే ప్రభు ఎట్లాని కానీ చేసి, ఈ లోకంలో అయితే ఆయనకు లంచం ఇస్తావా? ఇంత అవకాశం ఇచ్చినాను కదా నాయనా, నువ్వెందుకు నీ అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోలేదు కదా. స్టీఫెన్ పంపించినాను, సతీష్ బ్రదర్ పంపించినాను, మౌలిక శిష్యును పంపించినాను, వీళ్ళందరూ పంపించిన, ఎందుకు ఎచ్చరా నువ్వు సరి చేసుకోలేదు? పరిస్థితి ఏంటి? 51 కీర్తన 17వ చరణం ఒకసారి చూడమ్మా. 51 కీర్తన 17వ చరణం. ఈ రోజు మనుషులకు ఏది దూరమైందో చూద్దాం ఒకసారి, ఎందుకు అసహ్యమైందో చూద్దాం ఒకసారి. ఏమైంది ఇప్పుడు మనుషులకి? దిద్దుబాటు అసహ్యం. పాస్టర్ గారు, పాస్టర్మ్మ గారు వాళ్ళ ఇంటికి పోయి, లేకపోతే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఫోన్ చేసి ఏదైనా మాట్లాడితే కన్నా, అమ్మా మీకేం తెలుసు తల్లే, అనుభవించే మాకు తెలుసు. అంతేనాక? వింటున్నారా వింటలేదా? ఏమన్నాను నేను?
ఇప్పుడు అన్నగారు వదినమ్మ గారు పోయారు ఎక్కడికి, ఒకరి దగ్గరికి వెళ్ళారు. వారిని ఏం చేస్తున్నారు? దిద్దుబాటు చేయడానికి వెళ్తున్నారు. మా 50వ కీర్తన 17వ చరణం, 50వ కీర్తన 17వ చరణం. ఓకే, దిద్దుబాటు చేయడానికి, సరి చేయడానికి వెళ్తా ఉంటే ఏమన్నారు? మీకు ఏం తెలుసమ్మా, మా బాధలు మాకు తెలుసు. అది తీర్పు కిందికి రాదు. ఒకరు పోయి అది కాదమ్మా, ఇదేమ్మా, ఇది పరిస్థితి అన్నా, ఇది పరిస్థితి అన్నా, ఇది ఇలాగా ఎదురా నేనే అనుకుందాం, నేనే రావట్లేదు, సంఘానికి రావట్లేదు, లేకపోతే నేనే వాళ్ళ మీద అలిగాను అనుకుందాం. నా దగ్గరకు వచ్చారు, ఎందుకు అలిగి? ఒకటి అమ్మా మీకు తెలియదు, అన్నా మీకు తెలియదు, అన్నా నాకు తెలుసు అన్నా. అమ్మో, మీరు తీర్పు తీర్చొద్దండి అమ్మా. మేము అది తీర్పు అది. గళితీయులకు రాసిన పత్రిక తీద్దాం ఒకసారి, అన్నిటి కలిపి నేను ఇస్తాను ఒకేసారి. గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. మన తీర్పు ఎలా ఉండాలంటే, తీర్పు కాదు అది, మనం చేసే పని ఎలా ఉండాలని అంటే, గళితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములనైనను చిక్కుకున్న ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు ఇప్పుడు అక్కడ ఏం రాబడింది? ఎవడైనా తప్పిదములు చేసి ఉన్నాడేమో, చేశాడేమో. అప్పుడు నువ్వు ఎలా మాట్లాడాలి? ఏ సహోదరుడైనా తప్పిదము చేసినట్లయితే సాత్వికముతోను తానును శోధనలో పడతానేమో అని భయముతో ఏం చేయాలమ్మా? చదువు ఒకసారి. శోధింపబడుతునేమో అని తన విషయంలో కూడా చూసుకొని సాత్వికమైన మనసుతో అట్టి వానిని ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు మనకి ఎవరు ఏడాలని తప్పు కనపడిందంటే చాలు, ఇంకా బట్ దొరికాడు. ఎన్ని రోజుల ఎదురు చూస్తాను ఈరోజు దొరికాడు. పప్పు దొరికింది, లడ్డు దొరికినట్లు వాళ్ళకి. నిజంగా లడ్డు దొరికినట్లే. తీర్పు తీర్చేస్తుంటారు. దొరికాడు ఇంకా మళ్ళీ వదిలేస్తే ఎక్కడెక్కడ పోతాడో తెలీదు, ఇంకా దొరికింది ఛాన్స్ అని చెప్పేసి తీర్పు తీరుస్తున్నాడు. సరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది, సంఘం మీద ఉంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దొరికాడు, నువ్వు ఇది చేసావు కదా, ఇంకా మాటి మాటికి అంటావంటే మారు మనసు పొందుతాడా? మాటికి అంటాడు మారు మనసు పొందుతాడా? పొందడుగా. మరి ఏం చేయాలి? సాత్వికమైన మనసుతో. నిజంగా తప్పు చేశారు. యేసుక్రీస్తు వారు కూడా యూదా ఇస్కరియోతు తప్పు చేస్తాడని తెలుసు, కానీ ఎందుకు పెట్టుకున్నాడు పక్కన? ఆయన ఎందుకు పెట్టుకున్నారు? ప్రవచన నెరవేర్పు కోసం పెట్టుకున్నారు. అట్లయితే స్టార్టింగ్లోనే ఆయన వచ్చే ముందే నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పేసి అనాలి కదా. కానీ అనలే. ఎందుకు? తప్పు చేస్తాడని తెలుసు, ఆయన అప్పగిస్తారని తెలుసు, డబ్బుల విషయంలో ఆశ కలిగి ఉన్నాడని తెలుసు. ఆయనకే ప్రతిదీ అప్పచెప్పాడు ఈయన యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు దాన్ని ఏమంటారు? యేసుక్రీస్తు వారికి తెలుసు కదబ్బా, మళ్ళీ యూదా ఇస్కరియోతుకి ఎందుకు ఆ పదవిని ఇచ్చారంటారా? మనకు కూడా అన్నీ తెలుసు. మరి 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం కూడా. మళ్ళీ ఆయన్నే కట్టబెట్టినాం కదా. అట్లుంటే పరిస్థితులు. అర్థమైందా లేదా? 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, మళ్ళీ ఆయనకే కట్టబెట్టినాము. మరి అట్లుంటుంది. అట్లా దేవుడు ఎవరిని ఎట్లా ఎన్నుకుంటారో తెలియదు. కానీ మనం ఏం చేయాలి తెలిసిన? ఒకరు తప్పు చేసినారని తెలిసినప్పుడు వెంటనే వెళ్ళి తీర్పు తీర్చకూడదు. మనం పడిపోతాం. అప్పుడు చెప్పింది అదే, తాను శోధింపబడుతులేమో అని చూసుకోవాలి. వెనక 7 తరాలు, ముందు 7 తరాలు చూసుకొని అప్పుడు ప్రశ్నించాలి మనసు. మనం అట్లా లేదు. దొరికిందిరా సందు, దొరికిందిరా, ఇంకా చూసుకో, కార్ డ్రైవింగ్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, రోడ్డు ఫ్రీగా ఉంది వెళ్ళిపోదాం అని చెప్పి జ్వరం వెళ్ళిపోతాం. వాళ్ళు పడిపోతారు, ఇక్కడ మనము పడిపోతాం. అంతే కదక్క. ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. ఏం చేస్తాం? అందుకే చెప్తారు, మనము వెళ్లి చూపుతో కాదు తీర్పు తీర్చాల్సింది. ఈ అంత్య దినాల్లోన పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడుగానే ఉండనిమ్ము, అపవిత్రుడుగానే ఉండనిమ్ము. ఇంకా అంతే. మనం చెప్పే బాధ్యత ఏముంది? సాత్వికంతో ఎలా చెప్పాలి? తమ్ముడు ఇది పద్ధతి కాదు. ఇప్పుడు అన్న వచ్చి తమ్ముడు పద్ధతి కాదు వదిలే అంటే, నేను వదిలేసుకున్నాను ధన్యుణ్ణి.
వదిలేసుకోలేదనుకో, అన్న నువ్వు తీర్పు తీర్చుతాను అనుకో, ఇంకా అయిపోయాను. నాకు తీర్పు ఉండదు. దిద్దుబాటు నీకు అసహ్యమైంది ఎక్కడ? దిద్దుతా ఉంటే, దిద్దుబాటు చెప్తా ఉంటే నువ్వేమనుకున్నావు? అసహించుకుంటున్నావు దాన్ని. ఇప్పుడు అన్న వచ్చినారు, బుద్ధి చెప్తా ఉన్నారు. నాకు తెలిసిపో అన్న, అబ్బో చెప్పొచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి చూడలేదన్న నేను, నాకు తెలుసు అన్న, నువ్వు చెప్పొద్దు అన్నాను అనుకో, ధన్యత. గెహజీ గారు ఏలియా గారి దగ్గర, ఆయన దానికి ఉన్న ఎలీషా గారు ఏలియా గారు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఏలియా గారు ఆయన పోయి నయమాన్ దగ్గర అన్ని తెచ్చుకున్న తర్వాత అబద్ధాలు చెప్తాడు. ఈయన మామూలుగా గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఒప్పుకోవచ్చు కదా, నేను ఈడే ఉన్నాను, ఎక్కడ పోయినాడు, నీ సమక్షంలో ఉన్నాను, అవసరమా అది? హల్లెలూయా. ఎలీషా అనుకుంటా. ఒకవేళ లేదు, నా యజమాని లేదండి, నాకు కొంచెం అవసరం ఉంది, అవి తెచ్చుకుందామని పర్మిషన్ తీసుకొని అయిపోయింది కదా, అప్పుడు ఏమంటారు ఆయన? ఇప్పుడు ప్రతిసారి నేను స్టార్టింగ్లో చెప్పిన, నేను డ్యూటీకి పోతే డ్యూటీకి, షాపింగ్ మాల్కి పోతే షాపింగ్ మాల్కి అన్న వస్తారా నన్ను చూడడానికి? నా డాట్ ఒకటి కనపడింది, గజిబిజి జీవితాన్ని చూడడానికి వస్తారా అని అంటే ఫిజికల్గా రారు. దైవ సేవకులు ఎవరు ఫిజికల్గా రారు. దైవ సేవకులకి అన్ని తెలుసా అన్న? నీకెట్లా తెలుసు అన్నా? నిజం. నేను అంటాను, ఎలీషా గారి యొక్క ఆత్మ ఏ రీతిగా అయితే, నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటారు అక్కడ. ఎట్లా పోయింది మరి ఆత్మ? అది ఎట్లా తెలుసు? ఆయన ఎక్కడో కిలోమీటర్ దూరం పరిగెత్తాడు, ఈయనేమో ఇక్కడ దేవుని మందిరంలో ఉన్నాడు. ఎట్లా తెలుసు? నా ఆత్మ నీతో కూడా రాలేదా? మనం అంటాం అనేక సందర్భాల్లో పాస్టర్ అమ్మ గారిని మనం అంటాం. మీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే లోకంలో ఉన్నది ఒకటి ఉంది. ఏంటిది? ముసలమ్మ ముచ్చట్లు. అవి ఏమైతే తెలుసా? నేను ఇక్కడ అన్న చెవులు చెప్పింటా, ఇక్కడ అన్న చెవులు ఊరికి జస్ట్ చెప్పింటా మాటకి, మా ఇద్దరిని పోల్చుకుంటున్నా. వదిలే, అన్న నాకు చెప్పినారు అనుకుందాం, ఇంకా నా నోరు రేడియో రంగమ్మనోడు కదా, ఇంకా అయిపోయింది, మొత్తం ప్రచారం చేస్తాను. అది నాకు తెలిసిందంటే, పలానా వ్యక్తి చెప్పింటది మాకు తెలుసులే, పలానా వ్యక్తి ఆమెకి ఎట్లయితే నేను తెలిసింది కదా, నీ వరకు వచ్చింది కదా, దిద్దుబాటు నీకెందుకు అసహ్యమైంది? నీకు దిద్దుబాటు ఎందుకు అసహ్యమైంది అని అంటే, మనకి అతి జ్ఞానం మైండ్లోకి వచ్చేసింది. పాస్టర్ గారు మీరు చెప్పొద్దండి, అయ్యో మాకు తెలుసు అనే స్టేజ్కి మనం వచ్చినాం కాబట్టి మనకేమైంది తెలుసా? దిద్దుబాటు అసహ్యం అయిపోయింది. అదే దిద్దుబాటుకి లోపడితే, ఆయన చెప్పినప్పుడు లోపడితే, ఆయన వాక్యానికి లోపడితే ఎలా ఉంటుంది? మళ్ళీ పడిపోతామా? ఆయన వాక్యం ఎటువంటిది? దేవుని వాక్యం ఎట్లాంటిది? రెండంచుల వాడి అయినా నాకు, తర్వాత వింటున్నోళ్ళకి, కూర్చున్నోళ్ళకి, పడుకున్నోళ్ళకి, అందరికీ. ఎక్కడ దాకా మళ్ళీ అది పైన నా చర్మాన్ని తెలుస్తుందా? లేకపోతే ఊరికి జస్ట్ అట్లా ఘాటు పెట్టిపోతుందా? కీళ్ళు ఎముకలలో ఉన్న మూలుకలను దూర్చు సరిచేస్తూ పోతూ ఉంటది, విభజిస్తూ సరిచేస్తూ పోతూ ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి వాక్యాన్ని చేతులు పట్టుకున్న నువ్వు నేను మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఇంకొకరికి వెలిచూపుతో తీర్పు తీరుస్తున్నాము. ఇది మంచిదా? సంఘానికి మంచిదా? ఇంటికి మంచిదా? పోనీ మనకు మంచిదా? మన ఆత్మీయ స్థితికి మంచిదా? తీర్పు తీర్చాల్సిన వ్యక్తి ఎలా ఉండాలి తెలిసిన? ప్లెయిన్. అది ఒక్క నా దేవుడు తప్ప ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటారు, నీతిమంతుడు లేడు, ఎక్కడ వెతికినా లేడు. మళ్ళీ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఆయన రక్తం ద్వారా కడగబడినాము కాబట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. స్వయంగా నువ్వు నేను మనం అందరూ నీతిమంతులమా? ఒప్పుకుందాం, ఒకసారి ఒప్పుకుందామా? లేదండి, నేను నా ఎంతటి నేను నీతిమంతుడినే అని ఉన్నోళ్ళు చేయొద్దండి. నా ఎంతటి నేను నీతిమంతుడే అని చేయొద్దండి, నో ప్రాబ్లం. ఈరోజు ఎత్తకపోవచ్చు, ఆడెత్తిస్తాడు ఆయన. ఆయన రక్తము ద్వారాగానే తప్ప మనం స్వయంగా నీతిమంతులము కాదు.
మీరు ఎక్కడ పోయినా, ఎవరి దగ్గర పోయినా, ఎవరు చెప్పినా, ఆ రేపు పొద్దున అన్న చెప్పినా కూడా నీతిమంతుడు ఒక్క నుండి లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అది యేసుక్రీస్తు వారు తప్ప ఆ తర్వాత కానీ ఆ ముందు కానీ ఎవరు లేరు. అంతకు ముందుకు ఎవరున్నారు? అబ్రహాం గారు. దేవుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికీ మనం తీర్పు తీరుస్తున్నామే. మనం తీర్పు తీరుస్తున్నాం కదా, వెలిచూపుని బట్టి వెలిచూపుతో తీర్పు తీరుస్తున్నాం కదా. మరి మనకి తీర్పులు రాస్తా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకి ఎవరైనా తీర్పులు రాస్తున్నారా? చిత్రగుప్తులాగా ఎవరైనా ఉన్నారా లేదా చెప్పండి. ఇట్లా ఏదో ఒకటి ప్లీజ్. ఉన్నారా? లేరా అక్క? మంగళవారం అనుకుంటా. దేవుడు ఉన్నాడు, ఆయన అన్ని చూస్తాడు. ఆయనకి ఏది మరుగులేదు, అన్ని చూస్తున్నాడు. ఎందుకంటే యెహోవా కన్నులు తొంగి చూస్తున్నాడు ఆయన. కానీ మంగళవారం రోజు అనుకుంటా ఒక మాట చెప్పారన్న, ఆ గుర్తుందో లేదో? గుర్తుంటే చెప్పచ్చు. మనకు లెక్కలు రాసే వాళ్ళు ఉన్నారు, గుర్తులేదా? అదే ఆ రోజు నేను ఏ షర్ట్ వేసుకొని వచ్చింది, అది కూడా గుర్తులేదా? కానీ ఆ రోజు మనం ఏం తిన్నా మేడం? అది వెరీ గుడ్, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిర్యానీ తిన్నాం, అది గుర్తుంది. నేను వేసుకొచ్చిన షర్ట్ గుర్తులేదు, నిన్న వాక్యము గుర్తులేదు. అదే పడిపోవడం అంటారు. అందరు నట్లు సుమా మర్చిపోయి వచ్చాము మనకున్న టెన్షన్స్ బట్టి. కానీ ఇల్లు కూడా మర్చిపోయారంటే కొంచెం పిల్లల కోసం చెప్పారు. దాంట్లో ఒక మాట చెప్పారు అన్న, పిల్లల కోసమే ఇంతసేపు పట్టింది, ఒక మాట అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలంటారేమో కదా. యేసుక్రీస్తు వారు దేవుని నమ్మిన ఆయన బిడ్డలకి ఇక్కడ మనం సుమారుగా ఒక 70 మంది ఉంటామా? అందరు కలిపితే 70 మంది ఉంటాం. అందరు కలిపితే వచ్చే వాళ్ళు వస్తే ఆ 70 మందికి 2 కన్నుల లెక్కేయండి. ఎన్ని కన్నులు ఉంటాయి మొత్తం? 140 కదా. 140 మెంబర్స్ మనకి కాపలా ఉంటారని నిన్న చెప్పారు. ఇంకా గుర్తు రాలేదా? ఇప్పుడు మనము 70 మెంబర్స్ ఉంటే 70 మెంబర్స్కి 2 కన్నుల లెక్కేస్తే 140 ఐస్ అవుతాయి, కళ్ళు అవుతాయి. తినే ఐస్ కాదు, మళ్ళీ కళ్ళు. ఆ కళ్ళు అయినప్పుడు ఆ కళ్ళకి సేమ్ దాని సాదృశ్యంగా మనకి లెక్కలు రాసేవాళ్ళు ఇద్దరు ఉంటారు అని చెప్తున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారా లేదా? నాకు దేవదూతలు కాపలు ఉన్నారని చేతులు ఎత్తండి. అందరికీ ఉంటారు. బాప్తిజం తీసుకున్నా ఉంటారు, తీసుకోకపోయినా ఉంటారు. ఎత్తండి ఫస్ట్. దేవదూతల కాపలు ఉన్నారు. ఇద్దరు ఎందుకున్నారు అసలు అంటే? పడిపోయానికి ఇద్దరు, పడిపోతే పట్టుకోవడానికి ఇద్దరు కావాలా? చెప్పండి. ఇప్పుడు నేను పడిపోతున్నా, ఏదో తగిలి పడిపోయా, అటోగురు ఇటోగురు పట్టుకొని లేపాలా? మనిషిలాగా ఒకరు ఉంటే చాలు కదా పట్టుకోవడానికి. ఎందుకంటే ఆ 2 రెక్కలతో పట్టుకుంటే చాలు మనల్ని కదా. మరి ఇంకొక వ్యక్తి, ఇంకొక దేవదూత ఎందుకు మనకి? ఇంకో దేవదూత ఎందుకు? అట్లెట్లయితుందండి, ఆయన అన్ని చూస్తాడంటారు కదా, దేవుడు అన్ని చూస్తాడని చెప్తున్నారు. మీరే మళ్ళీ దేవదూతను ఎందుకు పెట్టాలి మనతో? అంటే మనకు కనపడితే బాగుంటుంది, మనం ఏం తప్పు చేయాల్సిన అవసరం లేదు కదా. కనపడితే తప్పు చేయము, కనపడకుండా పెట్టాడు మరి ఆయన. రా ఏజెంట్స్, రాకన్నా ఇంకా ఇంటెలిజెంట్ ఇది. ఇజ్రాయెల్ వాళ్ళ ఏజెంట్స్ ఎవరు? మసూదా ఏదో ఉంటుంది వాళ్ళది. అట్లాంటి ఏజెంట్ మనలో కూడా ఉండొచ్చేమో, చెప్పలేము. రా ఏజెంట్. దేవదూతలు ఒకరు పడిపోతే పట్టుకోవడానికి, మనకు బుద్ధి చెప్పడానికి ఒకరైతే, ఇంకొకరు మనం చేసిన దాన్ని ప్రతి ఒక్కటి లెటర్స్ రాసి పార్సల్ పంపిస్తుంటారు పైకి. నిజం, నమ్మినా నమ్మకపోయినా. మరి ఇద్దరు ఎందుకు మనకి? ఒక కాలు పడిపోతూ ఉంటే ఇంకొక కాలు పట్టుకుని లాగడానిక? కాదు కదా.
అరే బుర్ర పగలుతూ ఉంటే దాన్ని తీసుకుని మళ్ళీ ఇంకోరు కొట్టడానికి కాదు కదా, పట్టుకోవడానికి, మనం చేసేదాన్ని తెలియజెప్పడానికి. ఇది నేను చెప్పిన మాట కాదు, నా మాట కాదు. నేను యేసుక్రీస్తు వారిని అంగీకరించిన ఫస్ట్ సంవత్సరంలో, బాప్తిజం తీసుకున్న ఫస్ట్ సంవత్సరంలో సుమారుగా ఒక 70 సంవత్సరాల పాస్టర్ గారు చెప్పిన మాట ఇది. ఎంత అనుభవం ఉంటే చెప్తారు ఈ మాటలు. ఆయన అన్నారు ఇదే మాట, ఏమన్నారంటే, మీరు ఇప్పుడు ఒక మాట, అదే నా కాళ్ళకు రాయి తగలకుండా నీ దేవతలు కాపలు ఉన్నాయని చెప్పేసి మత్తయి సువార్తలో సాతాను శోధించినప్పుడు ఒక మాట, తర్వాత కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆ 2 మాటలు చూపించి ఆయన చెప్పారు. సరే ఇప్పుడు మీకున్నారా, మీ పక్కన కూర్చున్నారా చూడండి ఒకసారి అని అంటే ఎక్కడ లేరని అన్నారు అందరూ. కనపడరు వాళ్ళు, కనపడకుండా మనకు సేవ చేయడానికి ఆయన ఉంచారని చెప్పేసి అంటున్నారు. మనం అనేక సందర్భాల్లో తప్పుకొని పడుతూ ఉంటాం కానీ మళ్ళీ నిలబడతాం, పడిపోతుంటాం కానీ నిలబడుతూ ఉంటాం. అది మన మనశక్తి అనుకుంటాం, మనకున్న తెలివి అనుకుంటాం కదా. అమ్మ నేను పడలేదు రో, చూసావా ఎంత జ్ఞానం ఉంది అనుకుంటాం. కానీ అక్కడ జారకూడదు నువ్వు, పడకూడదు నువ్వు అని ఉంది అక్కడ. ఆయన పట్టుకున్నారు. అన్న చెప్పింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి 2 దేవదూతలు ఖచ్చితంగా కాపలా ఉంటారు అని చెప్పారు. మనం ఆ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒకరేమో మనల్ని పట్టుకుంటే ఇంకొకరేమో రాస్తా ఉంటారు లెక్కలో. మరి లెక్కలు రాసేటప్పుడు పరిస్థితి ఏంటండి? లెక్కలు రాసే పరిస్థితి ఏంది? మనమేమో వెలి చూపుతో చూపిస్తుంటామాయా. సతీష్ బ్రదర్ ఇట్లా చూపిస్తుంటామాయా. ఆయన ఏమో సైలెంట్ కూర్చుంటాడు, ఆయన్ని ఏలెత్తి చూపుతున్నాం. ఏం చేస్తాం? అట్లా ఏలెత్తి చూపిస్తున్నప్పుడు మనకంటూ తెలియాలి కదా మన పరిస్థితి ఏంటనేది. అందుకే ఇగో ఈ గజిబిజి జీవితం ఉండేటువంటి పేపర్ని తీసుకొచ్చింది. అందరు కనపడేకేమో సింగిల్ డాటే మనలో ఉండేది. నాకు నేనుగా సింగిల్ డాట్ అనుకుంటాను, మీకు మీరుగా సింగిల్ డాటే ఉండేది. కానీ పరిస్థితులు ఎలా ఉంటాయి? వాక్య ప్రకారంగా పోతే ఏముంటుంది తెలుసా? నీకు నీవే తీర్పు తీర్చుకోవా అని అంటున్నారు. మరి ప్రశ్నిస్తున్నారు. మరి దాని ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాం? ఆయనేమో అంటుండాయా నీతిమంతుడు లేడాయా, ఒకడును లేడాయా అంటుండే. మనమా ఒప్పుకోమాయా? ఒకసారి ఒప్పుకుంటాము, రెండోసారి ఒప్పుకోమాయా. ఏమని? ఆయన రక్తం ద్వారాగా నేను కడగబడినాను కాబట్టి నేను నీతిమంతుడని ఒప్పుకోమాయా? మరి ఎట్లా నీతిమంతులం అవుతాము? ఎట్లా మనం తీర్పు తీరుస్తాము? మనం అనుకుంటాం అనేక సందర్భాల్లో తప్పు దిద్దడానికి పోతే కూడా తప్పు దిద్దేకపోయి మంచి మాటలు చెప్పడానికి పోయి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఖండించడానికి బుద్ధి చెప్పడానికి ఆయన సిద్ధపడిపోతే ఆయన ఏమంటారు తెలుసునా? తీర్పు తీరుస్తున్నారు వీళ్ళు, తీర్పు తీరుస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వెలుచూపును బట్టి తీర్పు తీర్చకుడి, న్యాయమైన తీర్పు చేయండి. మనసులో కపటము లేకుండా. మనం ఒకరిని అంటున్నాము, రైట్, వాళ్ళలో మనకు ఒక తప్పిదం కనపడింది అనుకుందాం మాటకి. వెనకాల గజిబి జీవితం కాకుండా అదొక డాటే కనపడింది. ఆ డాట్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి? కపటము లేకుండా మాట్లాడాలి. మనసులో ఏదో పెట్టుకొని బయటికి మాట్లాడకూడదు మనం. హల్లెలూయా. మనం వింటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ముందు ఒకటే వింటున్నాం అంటున్నారు, వెనకాల మాత్రం ఏమేమి. ఆ తీర్పు తీర్చేటప్పుడు ఆ తీర్పే అనుకుందాం కాసేపు. ఏమని? ఆ డాట్ను చూసి తీర్పే తీరుస్తున్నాం అనుకుందాం. ఆ తీర్పు తీర్చేటప్పుడు ఎలా తీర్చాలి? ప్రేమతో, సాత్వికముతో, మంచి మనసుతో, కపటము లేకుండా. మనం అట్లుండవు. మనం అదే చెప్తున్నాను కదా, ఈ గజిబి జీవితం అంతా పెట్టుకుంటాము. ఈ వెనకాల గజిబి జీవితం ఉంటుంది, ముందేమో మనము సాత్వికము, ప్రేమ అని ట్యాగ్లైన్ 2 తగిలించుకొని మనం. హల్లెలూయా. దేవుడు చెప్పేది ఏంటంటే, అంత్య దినాల్లో ఉన్నాము. ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో మనకి తెలియదు. ఆ రాకడ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మనం మనిషికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మనిషి చెప్పిన ప్రకారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడు చెప్పాడు కదా మనకి ఎలా ఉండాలో, ఎలా ఉండమని చెప్పాడు. ఇంకా ఎన్ని కలిగి ఉండమన్నారు కదా? నీతి,
ప్రేమ, యథార్థత, సాత్వికము, సమాధానం పరచాలి, ఇంకా పరిశుద్ధత కలిగి ఉండాలి, నిష్కపటంగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి. మరి అయితే ఒక మాట ఉంటుంది, మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని. ఆయన ఎందుకు చెప్పినారో యేసుక్రీస్తు నాకు అర్థం కాలేదు. మరి ఎందుకు చెప్పండి, మీకు అర్థమైతే. ఇప్పుడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నారు. ఎందుకు? మరి చూపిస్తున్నావా? జస్ట్ ఇంకా చెయ్యి ఎత్తేక కూడా ఉండదు. నన్ను కొడతావారా అని చెప్పేసి మనం కాలర్లు ఎగరేసి చేతులు మడతలు పెట్టి ఇంకా ఈ పాపం ఇక్కడ వచ్చింటది అంతే, పడిండు దెబ్బ. ఏమనంటే ఈ లోకంలో అట్లుంటేనే బ్రదర్ మనం బతికేది, లేకపోతే బతకమంటారు. హైదరాబాద్ అయితే అట్లే ఉండాలి, హైదరాబాద్ అట్లే ఉండాలి. కానీ ఆత్మీయ విషయంలో వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో ఏమైతే తెలుసా, మన ప్రేమ పరిపూర్ణం అయ్యిందని చెప్పడానికి, మనం యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా నమ్మామని చెప్పడానికి నిదర్శనం చూపించమని చెప్తున్నారు అక్కడ. చూపిస్తామా? క్రైస్తవులమైన మనమే, యేసుక్రీస్తు వారి శరీరం రక్తంలో పాల్పొందే మనమే చెప్తామా? రచ్చరచ్చ అయిపోదు? చెప్పండి మా, రచ్చరచ్చ అవుతుందా ఓదా? నన్ను అంటావా నువ్వు? నన్ను కొట్టుకోండి. ప్రేమ ఎక్కడ పోయింది? సాత్వికం ఎక్కడ పోయింది? ఆయన నీ కొరకు చిందించిన రక్తం ఎక్కడ పోయింది? ఆయన నీ కొరకు కొరడల దెబ్బలు తిన్నారు కదా, అది ఎక్కడ పోయింది? ఆయన దేహాన్ని, శరీరాన్ని మనం తింటున్నాం కదా, రేపు ఆదివారం తింటాం కదా. ఏమైపోయినాయి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు. చూస్తామా? ఈ లోకంలో చూడము, అక్కడ చూస్తామా? మరి దీన్ని బట్టి చూస్తామా? చూడము. మరి తీర్పు తెలుస్తుంది అంటున్నారు కదా. ఏంటి బ్రదర్, అటు పోతే ఇటు వస్తున్నారు, ఇటు పోతే అటు వస్తున్నారు, మళ్ళీ తీసుకొని తీర్పు దగ్గర ఆపుతున్నారు. ఏంటి మీరు కదా? మరి తీర్పు తీర్చేటప్పుడు మనం ప్రతిదాన్ని ఆలోచించాలి. ఒక మాట మాట్లాడుతున్నామంటే అంటారు కదా పెద్దవాళ్ళు, అంటే ఏమంటారు తెలుసా, మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, నిదానించడం, వినడానికి వేగిరపడాలి. మనమేమో వేగిరపడాల్సిన దానికి ఏమో నిదానిస్తాము, నిదానించిన దానికేమో వేగిరపడతాం. ఇట్లా చంగని లేస్తాం. అది దాన్ని ఏమంటామో లేడి పిల్ల, జింక పిల్ల ఎలా ఇక్కడ ఎగిరితే అక్కడ లేస్తుంది కదా. ఉండాల్సిన దాంట్లో ఉండదు, ఉండకూడని దాంట్లో ఉంటాయి. దేవుడు అదే చెప్తున్నారు. మనం ఒకరికి తీర్పు తీరుస్తున్నప్పుడు, నేనైతే ఎక్కువ శాతం ఇదే ఆలోచిస్తానమ్మా. కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు స్టార్టింగ్లో నేను బాప్తిస్మం తీసుకోలేదు, కానీ అప్పట్లో ఉండేటివి. అప్పట్లో నేను అందరిని ఇట్లా అనేవాడిని, ఎట్లబ్బా ఎవరిని తీసుకోవాలబ్బా, ఇప్పుడు ఎవరిని తీసుకోవాలా, చింటూని అనుకున్నాం. చింటూ అట్లా ఉండకూడదు, చింటూ తప్పదు, అట్లా ఇన్షర్ట్ చేసుకోకూడదు, వదిలేయాలి, ఇన్షర్ట్ తీసేయాలి. అవసరమా నాకు? ఒక మాట అవసరమా? తనకి ఇష్టం, అది వేసుకుంటాడు. ఇప్పుడు ఆయన అనుకోవచ్చు, బాబాయ్ ఎజ్జరై పెట్టుకోకూడదు అయ్యండి, వాచ్ పెన్ను పెట్టుకోకూడదు అయ్యండి, ఆ జుబ్బా వేసుకోకుంటే ఏమైంది, పోయేదేముంది అని అనుకుంటే అవసరమా ఇప్పుడు ఆయనకైనా? ఇట్లా అంటే ఉదాహరణ చెప్తున్నాను. కొన్ని విషయాలు చూపించేవాడిని అనమాట, ఏలెత్తి చూపించేవాడిని. కానీ ఇట్లాంటివన్నీ చదివినప్పుడు ఏమైంది తెలుసా, ఈ మార్కు రోమపత్రిక 2వ అధ్యాయం చదివినప్పుడు, నీకు నీవే తీర్పు తీర్చుకోవా, నువ్వు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావని. మన ఎవరు దొంగ కూడా ఎడంపక్క దొంగని, కుడిపక్క దొంగని అంటాడు కదా. మనకైతే ఈ శిక్షా విధి కరెక్టే, నువ్వు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావని నువ్వు ఎరుగుతున్నావా లేదా? మరి ఇంకా దాన్ని కూడా కాదు అని అంటే ఎట్లా చెప్పండి? అందుకే కదా ఆయన రెండో దొంగని, ఈ రోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అంటారు. అదే ఆ దొంగ కూడా, ప్రభువా నిజమే ప్రభువా, నన్ను క్షమించండి అని క్షమాపణ కోరుకుంటే ఉండొచ్చేమో. ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఉంటాం ఖచ్చితంగా. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగానే
ఒకానొక సందర్భంలో నేను తీర్పులు తీర్చేవాడిని. ఎట్లా తెలిసిన, అరే నువ్వు అట్లా ఉండకూడదురా, ఇట్లరా 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 అని చూపించి తర్వాత ఏమైంది తెలిసిన, నేనే చెడ్డోడు అయిపోయాను, అందరికి చెడ్డోడు అయిపోయాను. అందుకే సరే, నాలో కూడా ఈ మాట, ఇది రోమిల్ రాష్ట్ర పత్రికలో నీకు నువ్వే తీర్పు తీర్చుకోవా అనే మాట ఉంది కదా, అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను ప్రస్తుతానికి నేను ఇట్లున్నాను అనుకుంటున్నాను కానీ వైట్గా, కానీ నాలో కూడా ఏముంది, దేవుని వాక్య ప్రకారంగా నాలో కూడా గజిబిజి జీవితం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ నాకు నేను తీర్పు తీర్చుకొని ఆ తర్వాత సమయం ఉంటే, టైం ఉంటే అవతల వ్యక్తికి తీర్పు తీర్చు. ఈరోజు ఎంతమంది లేరండి తీర్పు తీర్చేవాళ్ళు? ఇంట్లో ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు. పిల్లలు అంటారు తండ్రిని, డాడీ ఫోన్ చూడొద్దు నాన్న, వద్దు నాయన అంటే, మరి నువ్వు చూస్తావు కదా ఫోను అంటారా అనరా? డాడీ ఒక అరగంట టీవీ చూడండి నాయన అంటే, నువ్వు గంట చూస్తావు మరి వచ్చి అంటారా అనరా? ఏమండి, ఇది పద్ధతి కాదు, మీరు టైంకి రావాలండి, నీకెందుకు అవసరమా అంటారా అనరా? ఇవన్నీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే కొన్ని తీర్పులు. నువ్వు ఇలా లేవు కానీ ఇలాగ ఆలోచిస్తావు ఎందుకు, నువ్వు ఇలా ఉన్నావు కానీ ఇలాగ లేవు ఎందుకు, మా చూస్తున్నారా, వింటున్నారా? హల్లెలూయా. నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇలా ఉండొచ్చు కదా, ఇలాగ చెప్తావు కానీ మళ్ళీ ఇంకా ఇంకా ఆ రూట్లో వెళ్తావు. ఇంటి నుంచే ప్రతిదీ స్టార్ట్ అవుతుంది. మనం ఏమనుకుంటాం తెలుసా, అప్పుడు సందర్భం ఏం అర్థం కాదు మనకి ఒక్క ముక్క అర్థం కాదు. అప్పుడు గొడవలు అయితే ఇంకా నన్ను అంటావా నువ్వు గొడవలు స్టార్ట్. మనకు అప్పుడు అర్థం కాదు. తర్వాత ఆలోచిస్తే ఓహో ఇది అక్కడి నుంచి ఇది ఇట్లా అటు రావాల్సింది డైరెక్ట్గా అటాక్ చేసింది అని అప్పుడు అర్థమవుతుంది. అందుకే ప్రేమతోన మీ దగ్గర ఎవరైనా, మీకు ఎవరైనా, మన సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒకరి గురించి తెలిసినప్పుడు తీర్పులు తీర్చకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా, వినట్లేదా? హల్లెలూయా చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది నాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్న కొంతమంది అన్నా చిన్న మంద భయపడకుండా అన్ని ఆయన చెప్తుంటే, మనమేమో ఏదో ఒక 100 కేజీలు బంగారం పోగొట్టుకొచ్చుకున్న వాళ్ళకి ఈడు వచ్చి చెప్పండి ఎన్ని కేజీలు పోగొట్టుకున్నావు అక్క నువ్వు? చింటూ నువ్వెన్ని కేజీలు పోగొట్టుకున్నావు? ఓ లోడా. నవ్వినప్పుడు నవ్వరు, కోపం మాత్రం శంకులు అవుతుంది. హల్లెలూయా. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి ప్రభువునందు. మనకేమో కొంపలో ఉన్న ఏడుపు ముఖమే, ఇంటికి వచ్చిన ఏడుపు ముఖమే, ఇంకా ఇక్కడ మనకు సంతోషంగా ఉండేది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మనలో ఉన్న డాట్ అవతలలో కనిపించిన, అవతలలో డాట్ మనకు కనిపించిన, మనం చూసేది డాట్ మాత్రమే. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, నాలో డాట్ కూడా లేదు, ఆ డాట్ ఒక చిన్నది కూడా మడతైన ముచ్చని ఏది లేదు అనుకుంటాం. కానీ వెనకాల మాత్రం గజిబిజి జీవితాలే. ఎవరు తిట్టుకున్నా, ఎవరు నన్ను కొట్టినా, తొక్కినా, భూమిలోకి వేసి తొక్కినా, దేవుని సన్నిధానంలో చెప్తున్నాను, అందరికీ రెండో కోణం ఉంది. 100% ఇది. అది ఎవరికి తెలుసు? రెండో కోణం దేవునికి తెలుసు, మనుషులకు ఎవ్వరికి తెలియదు. మనుషులు ఏం చేస్తారు? పై రూపాన్ని వెలి చూపుతో చూపిస్తారు తప్ప లోపల ఉండే వెనకాడు ఉండే ఎవ్వరు చూడరు. కాబట్టి వాళ్ళకు కనపడేది పై రూపం మాత్రమే. లోపల అంతరంగంలో మాత్రం దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి తీర్పు తీర్చేటప్పుడు మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా తీర్పు లేక తీసుకురాకూడదు. మనం అది తీర్పు అనుకోకూడదు. నువ్వు నాకెందుకు తీర్పు తీర్చిన వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళు అనుకోకూడదు. అలాగా ఎలా ఉండాలి తెలిసిన, మన యొక్క సంభాషణ సాత్వికంతో ఉండాలి. ఉప్పు 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 ఎట్లా వేస్తాం మన కూరలోకి, కరెక్ట్ రుచి తగినట్లు అలా ఉండాలి.
ఆ సంభాషణ అలా ఉండాలి, చెప్పుతున్నట్లే ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఆ తప్పు గురించి మాట్లాడుతున్నట్టే ఉండాలి. కానీ ఎలా ఉండాలి తెలిసిన? ప్రేమపూర్వకంగా ఉండాలి. మనకి ఈ లోకంలో ఇండైరెక్ట్ అలవాటైనాయి కదా, ఈ లోకంలోని ఇండైరెక్ట్లు గోడను చూసి మీకు మాట్లాడేది అలవాటు అయిపోయింది కదా, అది ఎక్కువ ఆచరిస్తారన్నమాట ఈరోజు. అర్థమైందా నేను చెప్పింది? ఇండైరెక్ట్ మా ఈ గోడను చూసి చెప్తున్నా, నేను గోడను తిడుతున్నాను అంతే, కానీ అది మీకు వస్తుంది ఇండైరెక్ట్గా. అవునా? చెప్పమా, ఏంది చదువు. తీర్పు తీర్చబడను, కొలువబడును. ఎలా చాలమా కదా, ఏముందంట? నా కంట్లో దూలం ఉంది, అది నా కన్నునే ముచ్చి పారేస్తుంది. కానీ నేనేం చేస్తాను? ఈ డాట్ని కదా, నాలో ఏముంది? దూలం. ఇది అప్పుడు గజిబిజి చెప్పిన, ఇప్పుడు దూలం అనుకోవాలి అంతే. నాలో దూలం ఉంది, కానీ నేనేం చేస్తున్నాను? నలుసును చూసే పని ఏముంది? అయినా నీ దీంట్లో నలుసు కనపడింది మీకు? ఇక్కడ ఉంది, చిన్నగా పెట్టాను అక్క, చిన్నగా పెట్టాను లేదు పాపం. హల్లెలూయా. ఏమంట? మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోకుండా అవతల కంటిలో ఏం కనపడుతుంది మనకి? మనసు. అదే ఆ దూలాన్ని మనం తీసేసుకుంటే ఏం కనపడుతుంది? అవతల కంటిలో చదువు మా కిందికి తీసేశారు అప్పుడే. చెప్పనేలా? తేటగా కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది? క్లీన్ గా కనపడుతుంది, కళ్ళు బాగా కనపడతాయి. అప్పుడు కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, తేటగా కనపడుతుంది. ఆ నలుసు కూడా క్లియర్ కనపడుతుంది నీకు. ఎప్పుడు నీలో ఉన్న తీసేసుకుంటే, నీలో ఉన్న ఈ దూలను నువ్వు తీసేసుకుంటే అప్పుడు యువతలో ఉన్న నలుసు ఏం చేస్తుంది? నీకు తేటగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వు ప్రశ్నించడానికి కూడా ఉండవు నువ్వు, ఎందుకంటే తేటగా కనపడుతుంది కాబట్టి. ఆ తేటగా కనపడకుండా మన కళ్ళకి ఏమైంది? దూలాలు ముచ్చేసుకుంది. అందుకే తీర్పు తీర్చేటప్పుడు ప్రేమ కలిగి సాత్వికముతోన, నేను కూడా శోధింపబడతానేమో అనే భయముతోన ఏం చేయాలి? అవతల వాళ్ళని సరిదిద్దడానికి ప్రయత్నము చేయాలి. అది దేవుడు చెప్తున్నటువంటి నీతి, అది దేవుడు చెప్తున్నటువంటి క్రమం. ఆ క్రమాన్ని పాటిస్తూ ఆ క్రమానుసారంగా చేస్తూ ఉంటే వారిని కూడా మీరు తీర్పు తీరుస్తున్నారు మా ఎడల, మీరెందుకు తీరుస్తున్నారు అని అడుగుతుంటారు ఈరోజు కదా. ఎంతోమంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళ దూరం తీసుకోమనండి, వాళ్ళదే బతుకు బాగలేదు, ఎజ్రా బ్రదర్దే బతుకు బాగలేదు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నీతులు చెప్తాడా? అలవాట్లో పొరపాటు కాదు, ఇది నిజమే. మా హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి అవుతున్న ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్పండి. అయ్యో, అయితే ముగించమని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అయితే ఇంట్రెస్ట్ లేనట్టుంది కదా కొన్ని విషయాలు చెప్తా ఉంటే. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, వేమన పద్యంలో అనుకుంటా, తినగా తినగా చేదు ఏమవుతుంది? వినగా వినగా చెప్పక్క మర్చిపోయినానక్క. నువ్వు నిజంగా రెండంచెల వాడైన ఖడ్గాన్ని నువ్వు ఆహ్వానిస్తే, ఈ రెండంచెల వాడైన ఖడ్గం ప్రకారంగా నువ్వు జీవిస్తే మన జీవితం ఎలా ఉంటుంది? తీపిగాను, మధురముగాను, తేటగాను, ఇంకొకరికి ఏది ఆశీర్వాదకరంగాను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు మనం వింటున్నాం ఈ తీర్పు గురించి. తీర్పు వెలిచూపుతో తీర్పు తీర్చకూడదు. నిజంగా తప్పు చేసి ఉంటే సపరేట్గా తీసుకొని పోయి
మాట్లాడి అప్పటికి వినకపోతే సంఘములో మాట్లాడి, ఈరోజు నిజంగాంటే బైబిల్ మా వాక్యం మాకు అన్నీ తెలుసు అంటారు, సంఘంలో ఒక మాట అనేసరికి సంఘంలో అంతమంది ముందు అనాలా? మేము హర్ట్ అయినామండి, మాకున్న పిడికినంత గుండె పగిలిపోయిందండి అని అలుగుతున్నారు ఈరోజు. కానీ వాక్యం ఏం చెప్పబడింది తెలుసా? ఫస్ట్ పర్సనల్గా మాట్లాడు, అప్పటికి వినలేదా సంఘం ఎదుట మాట్లాడు, ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట మాట్లాడు, ఆ తర్వాత కూడా వినలేదా సంఘంలో ఏం చేయాలి నువ్వు బహిరంగంగా? మరి అప్పుడు అది చేస్తూ ఉంటే ఎందుకంటే మన మనసు ఒప్పుకోవట్లేదు, మనలో ఉండబట్టే కదా, మనలో ఒప్పుకోలు చేసుకునే స్థితి లేకపోబట్టే కదా మనకు ఆ స్థితి వచ్చింది. ఆ పర్సనల్గా మాట్లాడినప్పుడు నువ్వు ఒప్పుకుంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మనమేమో పర్సనల్గా చెప్తేనేమో తీర్పు తీరుస్తుంటూ అంటుంటాయా, ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుటి పెడితేనేమో ఆయనకేం తెలుసు, ఆమెకేం తెలుసు, ఈమెకేం తెలుసు, నా బతుకు నాకు తెలుసు అంటుంటాయా. అంతే కదా, నిజం కదా. సంఘంలో అంటే అంతమంది ముందు 100 మంది ముందు నన్ను అంటాడు ఆ పాస్టరు, అంత చీపు కనపడుతున్నామేమో. అంతే కదక్క, అంతే కదా. ఎందుకండి దిద్దుబాటు ఎందుకు వస్తాయి మనకెందుకు? ఇప్పుడు అంత్య దినాల్లో కూడా మనకి దిద్దుబాటు ఎందుకు అసహ్యమవుతుంది అసలు? పోనీ ఈ రోజు అయిపోయింది, మన జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇక్కడ ఇంటికి వెళ్ళిపోయాము, రేపు సోమవారము, రేపటి దినానికి మనం బ్రతుకుతామా? నిజంగా చెప్పండి ఒకసారి, మన చేతిలో ఉన్నాయా మన బతుకులు? మరి అట్లాంటప్పుడు మన మీదకి ఈ విర్రవీగతనం ఎందుకు మనకే? నాకు తెలిసి ఒకరిద్దరు బయట ఉండి నా కోసం కొత్తిమీర చెట్టు రెడీ చేస్తున్నారు ఇప్పుడు, గ్యారెంటీ ఇది మాత్రం. నిజంగా చెప్పండి, బ్రతుకుతున్నాం కదా, ఎన్ని రోజుల నుంచి ఈ మాట చెప్తున్నావు కదా, బతుకుతున్నాం కదా అని అంటే అది దేవుని కృప వల్ల మనం బతుకుతున్నాం, సొంతంగా మనం బతుకుతున్నాం అక్క. నిజం చెప్పండి. ఒకటి ఈ అంత్య దినాల్లో మనల్ని మనం సరి చేసుకోకపోతే, మనల్ని మనం చెప్తున్నాను కదా, మనకు మనం వైట్ పేపర్సే మనము. కానీ మనల్ని చూసేవాడు అరికాల నుంచి నన్నెత్తి వరకు మనల్ని పరిశీలించేవారు ఒకరు ఉన్నారు. ఆయన ఎదుట మనం ఎట్లా ఉండాలి? నిర్దోషముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిష్కలంకంగా ఉండాలి, మన హృదయం నిష్కలంకంగా ఉండాలి, మన చూపులు నిష్కలంకంగా ఉండాలి, మన తలంపులు, మన ప్రతీది కూడా అనుభవం ఏముండాలి? అమ్మాయి ఆటికి పోయిన తర్వాత ఎజ్రా, నువ్వు 31వ తారీఖు మే 31వ తారీఖు తీర్పు గురించి చెప్తివే, ఈ రోజు ఏంది నీ పరిస్థితి? ఈడుండవో ఏమిరా ఎజ్రా, నీ పరిస్థితి ఏంది ఇదే అంటారనరా? దేవుని తీర్పు తీర్చినప్పుడు అంటారనరా? ఇప్పుడు మీరందరూ దేవుని కృప, మీరందరూ పరదేశంలో ఉన్నారు, యేసుక్రీస్తు వారు నన్ను అక్కడ పంపించాలా వద్దా, ఇన్ని ఎక్కడైతే బాగుంటుంది అని కొంచెం ఆలోచిస్తున్నారు అనుకో. ఊహించుకోండి, మీరందరూ అక్కడ నిలబడి, అక్క ఎట్లా రోజు 31వ తారీఖు మే 31 2026 రోజున అంత అరిచరి చెప్పు కదా అక్క, ఇప్పుడు ఆయన ఎందుకు అక్కడ నిలబెట్టాడు దేవుడు? ఇంకా అర్థం కాలేదా? పరిస్థితి ఏంది? అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏంది? ఎంత అరిచి చెప్తున్నాడో పాపం పిల్లోడు, ఎంత ప్రయాసపడుతున్నాడు పాపం. కానీ అక్కడ పోయిన తర్వాత ఇది ఇంకా నాకు తెలుసు, వాక్యం చెప్పే వాళ్ళు ప్రతి ఒక్కరు కాదు అని, కానీ కదా, అంతే కదమ్మా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అంత్య దినాల్లో కార్య ఆరంభము కంటే కార్య అంతము ప్రాముఖ్యం. మనం పుట్టేదానికన్నా జీవించేదానికన్నా చచ్చిపోయే ముందు మనం ఎలా ఉన్నామన్నదే మనకు ప్రాముఖ్యము. ఎప్పుడు ఉంటాయో తెలియదు. కరోనా మళ్ళీ వస్తుంది అంటున్నారు, మా ఇంటున్నారా అయిపోయింది, నేను ముగిచేస్తున్నాను. కరోనా మళ్ళీ వస్తుంది అంటున్నారు, మళ్ళీ ఇంకోటి ఏదో ఎలకల నుంచి వచ్చింది అన్నారు, ఇంకా హెల్నిన్ అంటున్నారు, తుఫాన్ అంటున్నారు, ఎన్నెన్ని వస్తున్నాయి మరి, వింటున్నాం కదా. మరి పుసుక్కున ఏమో కరోనా మళ్ళీ వచ్చి ఈడ నిలబడి చెప్తున్నా నేనే పుట్టుక్కుని వెళ్ళిపోతే పరిస్థితి ఏంది? అయ్యా బాబు, ఏదో ఒకటి చెప్పండి సమాధానం. పుట్టుకుని వెళ్ళిపోతే నేనే కరోనా వచ్చి మళ్ళీ
అంత చెప్పా అన్ని చేశా. దేవుడు నిజంగా తోడుగా ఉంటే ఎందుకు తీసుకుపోతాడు మరి? కరోనా ఆ రోగం వచ్చింది, ఫస్ట్ వచ్చింది, ఇది ఇడిపించినాడు, రెండోసారి వచ్చింది తీసుకోవాలి మరి. అంటే ఏదో సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది కదా అంటారా? అప్పుడు ఫస్ట్ కరోనా వచ్చినప్పుడే ఆ పరిశుద్ధుడైతే ఎందుకు రావాలి కరోనా? ఈమె పరిశుద్ధురాలు అయితే ఎందుకు రావాలి కరోనా? మళ్ళీ మాటలు చూడాలి, ఓ ఏమో నేల మీద నిలబడదాన్ని కదా. వస్తాయి మనకు కాకపోతే చెట్లు చేమలకు వస్తాయా, లేకపోతే గోడలకు వస్తాయా? రావుగా మనకే. అప్పుడైతే నిజంగా ప్రతి ఒక్కరు, కరోనా వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని వేడుకున్నారా లేదా? ఒక్క అవకాశం అని వేడుకున్నారా? ఒక్క అవకాశం చాలు, దేవుడు నిలబెట్టినాడా మనల్ని? దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే రోధించిన, ఏడ్చిన, ఒక్క అవకాశమే నీకోసం బతుకుతాను. అలాగనే ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి తెలిసిన? ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం వెళ్ళిపోతుండాలి. ఒక చోటేమో నువ్వు నిలదీ అని ఉంటుంది, ఇంకో చోట నువ్వు ఎలా నిలదీయాలో చెప్పబడింది. మనకి ఇది అవసరం లేదు. ఏది ఎలా నిలదీయాలో మనకు అవసరం లేదు, నిలదీయమని ఉంది కదా. పాస్టర్ గారు చెప్పారు, శిష్యుని చెప్పారు నిలదీయాలని చెప్పి. మరి ఇక్కడేమో ప్రేమతో రాయబడింది కదా. మరి ఇక్కడ గల్తీలు రాసిన పత్రికలు ఏమనుంది? సాత్వికముతోను నువ్వు పడిపోతావేమో చూసుకో అని చెప్తున్నాడు కదా. మరి అది ఎందుకు రాయబడింది? మరి చెప్పకూడదు కదా. మరి అవునంటే అవును, కాదంటే కాదు కదా. మరి ఇదే మాట ఎందుకు రాయబడిందమ్మా కదా? అంటే తప్పు దిద్దడానికి ఉంటుంది, ఆ తప్పు ఎలా దిద్దాలో చెప్పడానికి కూడా వాక్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండంచుల వాడైన ఖడ్గాన్ని మనం అర్థం చేసుకుంటే అది మనకి తేనెలాగా మధురంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? తేనెలా మధురంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో అవలంబించుకుంటే చీకటిలో మనం పోతున్నప్పుడు మన కాళ్ళకి ఏమై ఉంటుంది? దీపమై ఉంటుంది, వెలుగై ఉంటుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ రెండంచుల వాడైన ఖడ్గమే అగ్ని ద్వారా నిన్ను కాలుస్తుంది. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ ఇదే 3 అంశాలతో, 1 ఖడ్గము, 2 అగ్ని, 3 సుత్తి. దేవుని వాక్యం సుత్తి వంటిది, దేవుని వాక్యం అగ్ని వంటిది, దేవుని వాక్యము ఖడ్గము వంటిది. ఈ 3 అంశాలను ఆధారం చేసుకొని ఒక పాట రాసినాను నేను. ఆ పాట దేవుని కృపనైతే అతి త్వరలో వస్తుంది, యూట్యూబ్లో చూడండి. దాన్ని వినండి ఒకసారి, దాంట్లో ఏం రాయబడిందో తెలుస్తుంది. ఏంటారో ఇప్పటికి 2 పాటలు పెట్టినా ఎవరు దాని నుంచి కామెంట్ రాదు, చూసారో లేదు. మరి దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము రెండంచెల వాడైన ఖడ్గము. ఇక్కడ నిలబడిన వాళ్ళకి తర్వాతన మీరు లేరా ఈడ? మరి వినేవారికి చెప్పేవారికి ఇద్దరికి బట్టి పూజ. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తీర్పు తీర్చే సమయంలో, ఈ అంత్య దినాల్లో మనం తీర్పు తీర్చొద్దు, తీర్పు పాలు కాదు. మనం తీర్పు తీర్చేది ఎలా తీర్చాలంటే మనము దాంట్లో పడుకోకుండా మనం తీర్చాలి. మనం కూడా అదే రూట్లో వెళ్తామన్నప్పుడు వెళ్తామేమో అని డౌట్ వస్తే ఆగిపోవాలి. మనం ఆ రూట్లో వెళ్ళకుండా ఉండగలిగితేనే మనం చెప్పాలి. అదే ఇక్కడ చెప్తుంది. నువ్వు కూడా మా గలితి ఒకసారి చదువు, గలితి 6:1 ఒకసారి చదువు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకున్నట్లయితే ఆత్మ సంబంధులైన మనము మనలో ప్రతివాడును మనం కూడా శోధింపబడతామేమో. ఈ మాట చెప్పడం వల్ల మనకు కూడా ఇబ్బంది కలుగుతుందేమో, లేకపోతే మనం కూడా అటువంటి మైండ్ సెట్లోకి వెళ్తామేమో. చూసుకోండి, మన విషయం మనం చూసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం ఒకసారి, మన జ్ఞానం అనేది ఒకటి ఉంది కదా, అది ముద్ద అనేది ఒకటి పెట్టినాడు కదా, దాంట్లో మనం ఏం చేయాలంటే పని చెప్పాలి. పని చెప్పి అవును దీంట్లో నేను పోతే కరెక్టా కాదా, ఆ వ్యక్తిని సరి చేయడానికి వెళ్తా ఉన్నా, సరి చేసిన వ్యక్తి ఎలా ఉంటాడు, లేకపోతే నేనేమన్నా పడిపోయే అవకాశం ఉందా అని చూసుకొని మనం ఏం చేయాలి సార్? ఆ తప్పుని సాత్వికంతో చెప్పమా, సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి. పోంగానే మొఖానికి పెడాలని కొట్టినట్లు కొట్టి మాట్లాడకూడదు. చిన్నగా కాన్వర్జేషన్ వెళ్ళిపోయి ఏంది ఇట్లా అంట కదా అని అడిగి అప్పుడు అవునా కాదా లేదన్నారు అనుకోండి, అక్కడితో క్లోజ్ చేయడం బెటర్.
లేదు పలానాలో చెప్పినట్టు మళ్ళీ పెద్దదైపోతుంది. కాబట్టి అవునా సరే ఓకే నాకేమో అనిపించింది క్లోజ్ అంతే. అక్కడ క్లోజ్ అయిపోలేదు. మళ్ళీ దాన్ని సాగదీసిన అనుకోండి రబ్బర్లా ఇంకా అంత దూరం కిలోమీటర్లు పోతుంది. అది అవసరం కిలోమీటర్లు పోవడం ఎవరికి పనికిరాదు. కాబట్టి మనకి దేవుడు అప్పగించినది ఏంటంటే మనం సాత్వికంతో మనం పడిపోకుండా అవతలలో కూడా పడిపోకుండా ఉండడానికి మనల్ని నియమించి మనం నడిపిస్తున్నాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. తీర్పు తీర్చేటప్పుడు ఎంతకాలంలో ఎవరు తీర్పు తీర్చొద్దు దయచేసి. మనకు తీర్పు తీర్చబడదు. అది సాత్వికంతో ప్రేమ కలిగి తీర్పు తీరుస్తామంటే అది మీ ఇష్టం. అది మీకిని మీ దేవునికి అప్పగించిన కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక.